నందమూరి బాలకృష్ణ తనయుడైన మోక్షజ్ఞ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తాడు అంటూ గత కొన్ని రోజులుగా చాలా వార్తలైతే వైరల్ అవుతున్నాయి. కానీ ఆయన ఎప్పటి వరకు సినిమా చేసింది లేదు, ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది లేదు. ఎందుకని ఆయన సినిమా చేయడం లేదు అంటూ నందమూరి అభిమానులు సైతం అభిప్రాయపడుతున్నారు. గతంలో ప్రశాంత్ వర్మతో సినిమా స్టార్ట్ చేసినప్పటికీ ప్రశాంత్ వర్మ ఆ ప్రాజెక్టు మీద పూర్తి ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో ఆ మూవీ ఆగిపోయింది. దాంతో ఇప్పుడు ఏ దర్శకుడితో మోక్షజ్ఞ ఎంట్రీ ఇప్పిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో బాలయ్య బాబు ఆలోచిస్తున్నారట. అయితే మోక్షజ్ఞ మాత్రం సినిమా ఇండస్ట్రీకి రావడం తనకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదని తన సన్నిహిత వర్గాల దగ్గర చెప్తున్నట్ట. మొత్తానికైతే మోక్షజ్ఞ ఇండస్ట్రీకి వస్తే బాలయ్య బాబు నట వారసత్వం ముందుకు సాగుతోంది. అలాగే తాను కూడా టాప్ హీరోగా మారే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కానీ తనకు సినిమా ఇండస్ట్రీ మీద ఇంట్రెస్ట్ లేనప్పుడు ఎవరు ఏమీ చేయలేరు. ఏది ఏమైనా కూడా బాలయ్య నట వారసత్వాన్ని పుణుకుపుచ్చుకుని ముందుకు సాగుతాడు అనుకున్నటువంటి మోక్షజ్ఞ ఇలా మధ్యలో నిలబడిపోవడం అనేది నిజంగా ఒక రకంగా చాలా బాధాకరమైన విషయమనే చెప్పాలి. ఇక నందమూరి అభిమానులు సైతం మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఇంట్రెస్ట్ చూపించినప్పటికీ వాళ్ళు ఏ మేరకు సక్సెస్ సాధిస్తారు, మోక్షజ్ఞ ఏ రేంజ్ సక్సెస్ ని అందుకుంటాడు, ప్రేక్షకు నుంచి విశేషమైనటువంటి ఆదరణ రాబడతాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే మోక్షజ్ఞ ఎంట్రీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు అనే ధోరణిలో కూడా అభిప్రాయాలు వెలువడుతున్నాయి. మొత్తానికైతే మోక్షజ్ఞ సినిమా చేస్తే మాత్రం ఆ సినిమా సూపర్ సక్సెస్ ను సాధిస్తానే అతనికి ఇండస్ట్రీలో స్టార్ హీరో అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. లేకపోతే మాత్రం ఆయన మీడియం రేంజ్ లోనే హీరోగా కొనసాగాల్సి వస్తోంది. ఇక అవన్నీ క్యాల్కులేట్ చేసుకుని రంగంలోకి దిగితే బాగుంటుందని పలువురు సినిమా మేధావులు సైతం అభిప్రాయపడుతున్నారు.